సమస్త మహిమ దేవుడికే కలుగును గాక. దేవుడు నాకు సిస్టర్ ఇచ్చిన మీ అవకాశాన్ని బట్టి. వీడియో సరి చేసుకోండి అమ్మా కేసీఆర్ గారు. వీడియో ఆంటీ అడ్డంగా ఉంది. ఓకే ఆంటీ. అంటే నిలువుగా అయితే నాకు ఫోన్ పడిపోతుంది ఆంటీ, అందుకని ఇలా పెట్టాను. అవునా? ఆ, మీరు ఫోన్ అడ్డం తిప్పుకోండి ఆంటీ, మీకు అడ్డం వస్తుంది. ఓకే ఆంటీ. అలాగే అమ్మా ఓకే. కంటిన్యూ చేయండి. ఓకే ఓకే. దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అంతేకాదు కేజీ ఆంటీ ప్రేమతో ఆహ్వానించారు, అందుని బట్టి కూడా మీకు ఆంటీకి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. గతంలో నేను ఇది 6వసారి ఈ రీతిగా జూమ్ మీటింగ్లో మాట్లాడడం. అయితే ఈ చైన్ ప్రేయర్లో మాట్లాడడం 2వసారి. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో కొన్ని మాటలు నేను అంత వాక్య ప్రవీణురాల్ని కాదు, అంత వాక్యోపదేశకురాల్ని అయితే కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏది బోధిస్తే అది విందాం. చాలాసార్లు మనం వినిన సంగతులే వింటూ ఉంటాం. అంటే విన్న సంగతులు మనము అనుసరించడం లేదు అని. దేవుడు మనకి చెప్పిందే పదే పదే చెప్తూ ఉన్నారు అంటే ఆయన చెప్పింది మనం చేయడం లేదు అని. కాబట్టి ఈ లేఖనాల్లో నుంచి అందరికీ బాగా తెలిసిన విషయాలే మరలా మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఆదికాండం 21వ అధ్యాయం. ఆదికాండం 21వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుతాను. ఆదికాండం 21:14. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకుని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశను. ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాని పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకుని వింటివేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడా చిన్నవాని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరుని పిలిచి, హాగరు నీకేమి వచ్చినది, భయపడకము. ఈ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకుని వానిని గొప్ప జనముగా చేసేదని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడయుండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి వీలుకాడాయెను. లేఖన భాగం కోసం చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధుడా, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా జీవాన్ని మాలోనే ఉంచి, మా ఊపిరి మాలోనే ఉంచి మమ్మల్ని నా నాయన మీ పాద సన్నిధి ఎదుట కూర్చుండి పెట్టారు. అందుని బట్టి మీకు వందనాలు. మేము ఈ ఉదయకాలంలో ఎవరి జ్ఞాపకాల్లో మేము ఉండకపోవచ్చు, కానీ మీ జ్ఞాపకాల్లో మమ్మల్ని ఉంచుకున్నారు ప్రభా. మీ ఎన్నికలో మమ్మల్ని దాచి ఉంచారు. మీ పర్ణశాల యుద్ధ మమ్మల్ని దాచి ఉంచారు. అందుని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాలం నుంచి మీ ప్రియబిడ్డలు ప్రార్థన విన్నపాలు విన్నవించుకున్నారు ప్రభా. ప్రతి ప్రార్థనకు కూడా మీరు జవాబు దయచేస్తారని నమ్ముచూ మిమ్మల్ని స్థితిస్తున్నాం అయ్యా. కొన్ని మాటలు మీరు మాతో మాట్లాడాలని మేము ఆశపడుతున్నాం. మీరు మాట్లాడితేనే మాకు నెమ్మది, మీరు మాట్లాడితేనే ప్రభా మాకు స్వస్థత, మీరు మాట్లాడితేనే మాకు ఆదరణ తప్ప మానవుని మాటలు ప్రభా గాలి వంటివి. నా నాయన, మీరు పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపి మీ పరిశుద్ధాత్మని బంధకాల్లో మీరు బంధించి మీకు మీరుగా మా అందరితో కూడా మాట్లాడమని ప్రార్థిస్తూ, నన్ను ప్రభా అల్పురాలైన నన్ను మీ సెలువు చోటను మరుగుపరచండి. జ్ఞాన శూన్యురాలైన నన్ను ప్రభా మీ ఆత్మతో ఎత్తిపట్టుకొనమని కోరుకుంటూ, మా ప్రియుడు మా రక్షకుడైన యేసయ్య నామంలో స్తుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనకి హాగరు కనబడుతుంది. అబ్రహాము కానానుకు వచ్చినప్పుడు
అబ్రాము, శారా, లోతు మాత్రమే బయలుదేరి వెళ్తారు. వారితో పాటు వాళ్ళ ఆస్తిని మాత్రమే వాళ్ళు తీసుకొని వెళ్తారు. మనం అది 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయంలో మనము దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు, నీవు లేచి ఈ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశంలోకి వెళ్ళుము అన్నప్పుడు 5వ వచనం ఆఖరి భాగంలో, తాను వారు ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వాటిని తీసుకుని కానానుకు దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి. ఇక్కడ లోతు, అబ్రహాము, శారా మాత్రమే తర్వాత వాళ్ళ యావదాస్తితో మాత్రమే వెళ్ళారు. అయితే ఈ హాగరు ఎక్కడ నుంచి వచ్చింది మనకి లోతు అబ్రహాముకి? వారు కానాను దేశం ప్రయాణమై వెళ్ళిన తర్వాత అక్కడ కరువు రావటంతో కరువులోనే ఉండలేదు అబ్రహాము. నువ్వు ఇటుగా నేను చూపించు దేశమునకు వెళ్ళు అన్నాడు. అబ్రహాము కరువును చూచి ప్రక్కనున్న ఐగుప్తులోనికి వచ్చాడు. అక్కడికి ఐగుప్తులోనికి వచ్చినప్పుడు అది దేవుని మాట కాదు, దేవుని ఆజ్ఞ కాదు. తన ఐగుప్తుకి రావడం తన సొంత నిర్ణయంతో వచ్చాడు. అక్కడ ఒక శోధన ఎదుర్కొన్నాడు. ఆ శోధనలో అక్కడ ఏమైంది అంటే 12వ అధ్యాయం 16వ వచనంలో, అతడు ఆమెను బట్టి అబ్రహాముకి మేలు చేసెను, అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మొగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. పనికత్తెలు. ఈ పనికత్తెల్లో నుంచే ఒక ఆమె హాగరు. ఈ హాగరు శారాకి పర్సనల్ అసిస్టెంట్, అబ్రహాముకి పర్సనల్ అసిస్టెంట్. వాళ్ళ ఇంట్లో ఏది లేకపోయినా హాగరు, వాళ్ళ పని వాళ్ళు ఏది కనబడపోయినా హాగర్ని అడగాల. శారా ఏది కనబడపోయినా హాగర్ని అడగాల. అబ్రహాము ఏది కనబడపోయినా హాగరుని అడగాల. ఒక ఇంపార్టెంట్ రోల్ని హాగరు అక్కడ ఒక దాసిగా తను కొనసాగింది. అయితే శారా తన పిల్లలు లేనందున హాగరుతో వెళ్ళు అన్నప్పుడు అబ్రహాము మారు మాట్లాడలేదు, నో చెప్పలేదు, వెళ్ళాడు. అయితే అక్కడ శారా, అబ్రహాములు దేవుడు చేసిన వాగ్దానాన్ని మర్చిపోయారు. దేవుడు చేసిన వాగ్దానాన్ని వాళ్ళు మర్చిపోయారు. మర్చిపోయి హాగరుతో వెళ్ళినప్పుడు ఆమె గర్భవతి అయినప్పుడు శారాను నీచంగా చూచింది. శారాని నీచంగా అంటే అర్థం ఏంటి అంటే, నేనే బెస్ట్, నువ్వు వేస్ట్ అన్నట్టు చూసింది. ఎందుకు? గర్భఫలం దేవుడు దయచేసినందుకు. ఆమెకు గర్భఫలము లేనందుకు నువ్వు వేస్ట్, నేను బెస్ట్ అన్నట్టుగా. నీచమైనది అంటే అది అర్థంగా మనము చెప్పుకోవచ్చు. అలా చూచిన పరిస్థితుల్లో వెంటనే శారాయి ఆమెను శ్రమ పెట్టింది. శ్రమ పెట్టినప్పుడు ఇవన్నీ కూడా దేవుని మాటలో జరగలేదు, దేవుని ఆజ్ఞ ప్రకారము జరగలేదు. సొంత ఆలోచనల మధ్య ఇది జరిగిన విషయాలు. అయితే వీటిలో దేవుడు మనకి కొన్ని పాఠాలు మనకి నేర్పించాడు, ఆత్మీయ పాఠాలు. చాలాసార్లు మన జీవితంలో చాలా పరిస్థితుల్లో దేవుని అడగకుండానే మన జోక్యాన్ని మనం చూపిస్తూ ఉంటాం. మనం అనుకూలతలోనికి వెళ్ళినప్పుడు అదే మనకి దేవుని చిత్తం అనుకుంటాం. మనకి అన్ని ఈ ఈ విధానం కోణంలో మనం ప్రయాణిస్తే, ఈ కోణంలో మనం పని చేస్తే, ఈ విధానంలో వారికి మనం ఇలా చేస్తే అది మంచిది, ఇది బాగా జరిగింది కదా, కాబట్టి ఇది దేవుని చిత్తమే, లేకుంటే అది జరిగేది కాదు కదా అని చాలా విషయాల్లో సొంతగా మనమే ఆలోచించుకొని దేవుని మాటను అది ఎదిరికిచ్చినట్లే, అది దేవుని మాటకి మనము లోబడినట్లే అది. అట్లాంటి పరిస్థితుల్లో మనం చాలా శోధనలు ఎదుర్కొనవలసి వస్తుంది. దిక్కుతోచని పరిస్థితుల్లోనికి వెళ్ళవలసి వస్తుంది. ఒంటరి జీవితంలోనికి వెళ్ళవలసి వస్తుంది. ఎవరి సహాయము కూడా పొందలేని పరిస్థితులు కూడా ఎదుర్కొనవలసి వస్తుంది.
ఈమె ఇక్కడ నీచమైనదిగా చూచినప్పుడు ఆమెకి ఏ పరిస్థితి అయింది? అరణ్య యాత్ర. మొట్టమొదటిసారి షూరు అరణ్యానికి వెళుతుంది. ఇప్పుడు బెయేర్షెబా అరణ్యానికి ఆమె గొడ్రాలు అయినప్పుడు అక్కడ నీచమైనదిగా చూచినప్పుడు పంపివేయబడితే షూరు అరణ్యానికి వెళుతుంది. ఇక్కడ పిల్లవాడు పుట్టిన తరువాత పిల్లవాడిని అపహసిస్తుంది కాబట్టి ఇది తట్టుకోలేకపోయింది. తన కన్న కొడుకుని ఎగతాళి చేయడం శారా తట్టుకోలేకపోయింది. ఇక తట్టుకోలేక ఇక పంపించే అని చెప్పేసి గర్భవతి ఆమె ఒంటరి. అబ్రహాము కూడా దానికి తల వంచి ఆయన కూడా పంపించేయడం జరిగింది. ఈ బెయేర్షెబా అరణ్యములో తనకి ఏమి జరిగింది? తను చేసిన తప్పుకి పశ్చాత్తాపం కలిగిందా? దేవుడు ఆ విషయంలో తనని జోక్యం కల్పించుకున్నాడా లేదా? ఆమె ఎందులకు ఇటువంటి పరిస్థితులను ఆమె ఎదుర్కొనవలసి వచ్చింది అని కొన్ని మాటలు మనము చూద్దాం. ఇక్కడ అబ్రహాము ఆమెను పంపించి వేసిన తరువాత అక్కడ చూడండి, ఆదికాండం 21వ అధ్యాయం 12వ వచనంలో అతని 11వ వచనం, అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగచేసెను. అబ్రహాము కుమారుని బట్టి ఏమంటున్నాడు? మిక్కిలి దుఃఖము కలుగా చేసేను. అబ్రహాము కూడా ఇక్కడ దుఃఖపడడం కనపడతాం. ఏది? స్వయంకృత అపరాధాన్ని బట్టి. మనము చాలా సార్లు మన స్వయంకృత అపరాధాలు అనుభవిస్తూ ఉన్నప్పుడు దేవుని సన్నిధికి మనం వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని సరిచేస్తాడు, మన ప్రార్థనలు ఆలకిస్తాడు, ఆ పరిస్థితి నుంచి మనకి విడుదల కలుగ చేస్తాడు. అబ్రహాముకు దుఃఖము కలుగ చేశాను. అయితే దేవుడు ఆ చిన్నవారిని బట్టి, నీ దాసుని బట్టి నువ్వు దుఃఖపడవద్దు. ఎంత మంచి దేవుడు అండి! మన స్వయంకృత అపరాధాల్లో మనం దుఃఖపడినప్పుడు ఆయన మనల్ని దుఃఖపడద్దు అని ఆయన జోక్యాన్ని కూడా, మనము దేవుని జోక్యంలోనికి మనం రాలేనప్పుడు, శ్రమను అనుభవిస్తూ ఉన్నప్పుడు దేవుడు తన జోక్యాన్ని మన ఎడల చూపిస్తూ ఉన్నాడు. ఎంత మంచి దేవుడు! ఎంత మంచి దేవుడు! మనం దుఃఖపడితే ఆయన ఆగలేడండి. మనం దుఃఖపడితే ఆయన తట్టుకుని ఉండలేడు. యోహాను సువార్తలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా యోహాను సువార్త 11వ అధ్యాయం అక్కడ లాజరు చనిపోయినప్పుడు, లాజరు మరణించినప్పుడు, యోహాను సువార్త 11వ అధ్యాయం 33వ వచనం, చనిపోయినప్పుడు ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు 35వ వచనంలో యేసు కన్నీళ్లు విడిచెను. ఇక్కడ మార్తా మరియలు కూడా ఏడుస్తున్నారు లాజరు చనిపోతే. అయితే యేసు ప్రభు వారితో ఉన్నాడు అక్కడ, అయినా కూడా వాళ్ళు ఏడ్చారు. అయితే దేవుడు యేసు ప్రభు వారు కూడా ఆత్మలో కలవరపడి ఆయన మన నిమిత్తము కూడా ఆయన కన్నీళ్లు కారుస్తాడు. దేవుని జోక్యం అలా ఉంటుంది. కంటికి కన్ను పంటికి పన్నుగా దేవుడు మనల్ని అలాగా చూడడు. అలా ఉన్న పరిస్థితుల్లో ఉన్న మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనకి అందించాడు. ఆయన కుమారుణ్ణి మన దుఃఖములను సలపడానికి, మన కన్నీటిని తుడవడానికి, మన స్వయంకృత అపరాధాలతో మనం చేసిన తప్పులకి, ఆ తప్పులలో వచ్చిన శోధనలకి, ఆ తప్పులోంచి వచ్చిన బాధ వేదనల్ని తుడిచివేయడానికి, ఆ పాపం నుంచి మనల్ని విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారిని దేవుడు మనకి కలుగ చేశాడు. అంతేకాదు, మన స్థితిలో మన కన్నీరుని దేవుని కన్నీరుగా ఆయన మలుచుకుని మన కోసం కన్నీరు కార్చింది. ఇక్కడ అబ్రహాము దుఃఖాన్ని చూచాడు, అక్కడ మరియా మార్త దుఃఖాన్ని కూడా దేవుడు చూచాడు. ప్రియమైన సంగమా, ఈ ఉదయకాల సమయంలో నా దుఃఖాన్ని, నా కన్నీటిని కూడా దేవుడు చూచే దేవుడు. చూడండి, 21వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ అసలు ఈమె కన్నీరు కార్చడానికి గల కారణాలు కూడా మనము
చూద్దాం. ఆమె ఎలుగెత్తి ఏడవడానికి గల కారణాలు కూడా చూద్దాం. దానికి ప్రభువైన దేవుడు మనకి ఏ విధమైన ఆమెకి సమాధానాలు ఇచ్చాడో కూడా చూద్దాం. చూడండి 14వ వచనంలో చూస్తే, లేచి అబ్రహాము కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారము నీళ్ల తెత్తును తీసుకుని ఆ పిల్లవానితో కూడా హాగరును అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్లి బేర్షెబారణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. ఇక్కడ హాగరు ఒంటరిగా కనబడుతుంది. ఇక్కడ హాగరు ఒంటరితనాన్ని చూస్తున్నాం. ఒంటరితనంలో ఇటు అటు తిరుగులాడుతా ఉంది. ఎవరి దగ్గరికి, అక్కడ ఎడారి, ఎవరి దగ్గరికి వెళ్ళి ఏమడుగుతుంది? దాసి, ఆ రోజుల్లో దాసి మరొక ఇంటికి వెళ్ళో మరొక ప్రదేశానికి వెళ్ళి అడగడానికి లేదు. ఆమెను ఎక్కడ ఉంచితే ఆ స్థలంలోనే ఆమె అక్కడ ఉండాలి. ఎక్కడ పని చేస్తుందో అక్కడే ఆమె పని చేయాలి. ఈ ఇల్లు లేదులే, ఇంకొక ఇల్లు చూసుకోవడానికి లేదు. హాగరు అబ్రహాములో ఉన్న దేవుణ్ణి చూచింది. అబ్రహాములో ఉన్న విధేయత చూచింది హాగరు. అబ్రహాములో ఉన్న దేవుణ్ణి, ఎలా ఆయన దేవుణ్ణి కలిగి ఉండడంలో తన జీవిత విధానం ఏంటో హాగరు చూడగలిగింది. చూచిన హాగరు అయినా కూడా గర్వించింది. గర్వించినప్పుడు ఏమైందండి? ఆమెకి అరణ్య బాట పట్టవలసి వచ్చింది. కొన్ని సందర్భాల్లో మనము కూడా మన జీవితంలో విశ్వాస జీవితాల్లోనే మనం ఎదుగుతూ ఉంటాం. సంఘ ప్రమాణాల్లోనే ఉంటూ ఉంటాం. వాక్యాన్ని నెరవేరుస్తూ ఉంటున్నామని అనుకుంటూ ఉంటాం. కానీ మనలో ఒక ఆత్మీయ గర్వం మనలో వెంటాడుతూ ఉంటుంది. ఆమె కంటే బాగా ప్రార్థన చేస్తాను. ఆమె కంటే ఎక్కువసేపు ప్రార్థన చేస్తాను. ఆమె కంటే పాట బాగా పాడతాను. నా విశ్వాస ప్రమాణాలు వేరు. నా విశ్వాస్యత వేరు అని చాలా సార్లు మనం గర్విస్తూ ఉంటాం. మన గర్వం మనల్ని ఏం చేస్తుంది అంటే అరణ్య ప్రాంతానికి తోడుకొని వెళ్ళి దిక్కుతోచని పరిస్థితుల్లోనికి, మన స్థితిగతుల్లోనికి వెళ్ళిపోతూ ఉంటామండి. హాగరు ఒంటరిది, దిక్కుతోచని పరిస్థితుల్లోనికి ఆమె వెళ్ళిపోయింది. అక్కడ చూడండి, ఆ తిత్తులో నీళ్లు అయిపోయినాయి. ఆ తిత్తులు ఏమైపోయినాయి? నీళ్లు అయిపోయినాయి. అబ్రహాము తిత్తులో నీళ్లు ఇచ్చాడు, నీళ్లు అయిపోయినాయి. మనుషుల సహాయం కొంతసేపే మనకి, దేవుని సహాయం నిరంతరం. మనము కానా విందులో కూడా మనం గమనిస్తాము, ఇక్కడ ద్రాక్షారసం అయిపోయినది అని ఉంటది. అయితే దేవుని జోక్యాన్ని అక్కడ మనం చూస్తాం. మంచి ద్రాక్షారసాన్ని అక్కడ వాళ్ళు మళ్ళా తాగినట్లుగా మనం చూస్తాం. మనం ఎక్కడ ఖాళీ అయిపోతామో, ఎక్కడ నిరుత్సాహంలో ఉంటామో, ఎక్కడ నిస్సహాయతలో ఉంటామో, దేవుడు మన విషయంలో అక్కడ జోక్యం కల్పించుకుంటాడు. ఇప్పుడు మన కన్నీటి ప్రార్థన ఇక్కడ తనకున్న పరిస్థితిని ఎలుగెత్తి ఏడ్చింది హాగరు. అబ్రహామును తిట్టుకోలేదు, శారాన్ని తిట్టుకోలేదు, పరిస్థితులను తిట్టుకోలేదు. తన మొర అంతా దేవునికి విన్నవించుకుంది. తన అరణ్య బాధలో ఒంటరిగా, తన గోడు ఎవరు వినరు, ఎవరు లేరు కూడా వినడానికి. ఏ విధమైన సహాయం వేరొకరు చేయడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు హాగరువి. అయితే అక్కడ ఆమె కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. ఎందుకు ఏడ్చింది ఎలుగెత్తి? చూడండి. తరువాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాడిని పడవేసి, ఏం చేసిందండి? పడవేసింది. విరక్తి చెందింది జీవితం మీద. కొడుకే ఏంటి అనేది కూడా తన మనస్సాక్షి లేకుండా ఏం చేసింది? పడవేసేసింది. అంత విరక్తి చెందింది. అబ్రహాము నీళ్ల తిత్తి భుజం మీద పెట్టి వెళ్ళిపో అన్నప్పుడు, తన ఒంటరిలో ఇటు అటు తిరుగుతున్న టైంలో, నీళ్లు లేక అల్లాడుతూ ఉన్న టైంలో ఆమె ఏం చేసిందండి? పిల్లవానిని పడవేసింది. ఎదురుగా కూర్చుంది, ఎలుగెత్తి ఏడ్చింది. చిన్నవాడు కూడా ఏడుస్తూ ఉన్నాడు. పరిహాసము ఎంతవరకు దారి తీసిందో చూడండి. ఈ పరిహాసంలో మనకి హాగరు పెంపకం కూడా కనబడతా ఉంది. అబ్రహాము దగ్గర ఉన్నప్పుడు, శారాల దగ్గర ఉన్నప్పుడు తన కుమారుని ఎలా పెంచగలగాల? పరిహాసమును పరిహరించేలాగా పెంచింది. అరే, నా యజమానుడు కుమారుడు రా, నా యజమానుడు, వాళ్ళని బట్టి మనం ఈ స్థితిలో ఉన్నాము అనేది అనుకోలేదు.
తన వెనకున్నదంతా కూడా మరిచిపోయింది. దేవుడు తనకున్న వెనక ఇచ్చిన మంచి ఆధిక్యత స్థితిని ఆమె మర్చిపోయింది. ఇప్పుడు కన్నీటి అరణ్య యాత్రలోనికి ఈమె వచ్చింది. ఎలుగెత్తి ఏడ్చినప్పుడు చూడండి 17వ వచనంలో, దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. చిన్నవాని మొర విన్నాడు. ఆమె ఎలుగెత్తి ఏడ్చినప్పుడు. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది, భయపడకుము. ఎంత మంచి దేవుడండి. ఆమె అరణ్య యాత్రలో, ఆమె కన్నీటి ప్రార్థనలో దేవుని దూతను ఆమె చూడగలిగింది. రెండవసారి షూరు అరణ్యంలో దూత వచ్చింది, బేర్షెబా అరణ్యంలో దూత వచ్చింది. దేవుడు మన కన్నీటిని చూస్తూ ఆయన ఊరుకోలేడు. లేఖనాల్లో కన్నీటి ప్రార్థనలకు దేవుడు చాలా మందికి జవాబును దయచేశాడు. కన్నీటి ప్రార్థన చేసిన స్త్రీలు కూడా తక్కువే పురుషుల కంటే కూడా మనం లెక్క పెడితే. కన్నీటి ప్రార్థన, ఎస్తేరు కన్నీటి ప్రార్థన ఏం చేసిందండి? తన యూదా జాతిని రక్షించుకుంది. హన్నా కన్నీటి ప్రార్థన, కుమారుణ్ణి అడిగితే దేవుడు ప్రవక్తనే ఇచ్చేసేసాడు. హన్నా కన్నీటి ప్రార్థనతో, మనోదుఃఖముతో, మనోవేదనతో అని ఉంటది లేఖనాల్లో. వారి కన్నీటి ప్రార్థన, హిజ్కియా కన్నీటి ప్రార్థనతో ఆయుష్ను ఆయన పొందగలిగాడు. అలాగే చెరసాలలో కూడా మరి వాళ్ళు ప్రార్థించినప్పుడు మరి అందరి బంధకములు ఊడెను. దెబ్బలు తిన్నారు, కొట్టించుకున్నారు, గాయాలతో ఉన్నారు. కన్నీరు రాకుండా ఉండదండి. ఏడ్చే ఉంటారు పౌలు, శీల. అప్పుడు టైంలో ప్రార్థన చేశారు. అయితే దేవుడు వారి బంధకములతో పాటు వారి చుట్టూ ఉన్న వారి బంధకములు కూడా ఊడెను. అందరి బంధకములు ఊడెను. ఖైదీలు వినుచుండిరి, అందరి బంధకములు ఊడెను అని మనకి లేఖనాల్లో కనబడుతుంది. మన కన్నీటి ప్రార్థనకి మన బంధకాలు ఊడిపోతున్నాయా? మన కన్నీటి ప్రార్థనకి మన చుట్టూ ఉండే మన కుటుంబస్తుల బంధకాలు ఊడిపోతున్నాయా? ఎక్కడ తేడా కనబడుతుంది? మన ప్రార్థనలకు ఎందుకు జవాబు ఇంకా 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 రావడం లేదు? కారణం, మనలో ఆత్మీయ గర్వాలు మనలో ఉండి ఉండవచ్చు. మనలో కనబడని అతిశయాలు కూడా మనలో ఉండి ఉండవచ్చు. అతిశయించినప్పుడు, గర్వించినప్పుడు మన మన ప్రదేశాలు ఎక్కడుంటాయండి? అరణ్యంలో. హాగరు పరిస్థితి ఆ విధంగానే అయ్యింది. ఎలుగెత్తి ఏడ్చింది. అంతేకాదు అండి, యిర్మీయా ప్రవక్త, విలాప ప్రవక్త, ఆయనైతే అసలు కన్నీటి ప్రార్థనను నా తల జలమయంగా చేయుము అంటారు చూడండి. యిర్మీయా గ్రంథం, యిర్మీయా గ్రంథం 9వ అధ్యాయం. యిర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో, నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఓటగాను ఉండును. అయ్యా, నా జనాల గురించి నేను ప్రార్థించడానికి నాకు కన్నీటి ప్రార్థన దయచేయి. జలమయంగా చెయ్యి. నా తల జలమయంగా అంటే నా తల ఒక వాటర్ ట్యాంక్ లాగా చేసేయి. నా తల కన్నీటి జలమయంతో నేను ప్రార్థించగలగాల. మనం ఎప్పుడైనా అడిగామా, ప్రభా నశించిపోతున్న ఆత్మల కోసం, ప్రభా మాకు కన్నీటి ప్రార్థన అనుగ్రహించండి? మనకి ఎప్పుడు వస్తుందండి కన్నీరు? మనకి ఏ సహాయం లేనప్పుడు, ఏ దారి దిక్కు లేనప్పుడు, నిస్సహాయ స్థితిలో, మన సొంత పరిస్థితుల్లో, మన సొంత వారి పరిస్థితుల్లో వారి కోసం ప్రార్థించినప్పుడు మనకి కన్నీరు ప్రార్థన వస్తుంది. అయితే ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, నా తల జలమయంగా నా కన్నీళ్లు ఓట అంటే ఏంటంటే ఆగకుండా చేసే ప్రార్థన, ఆగకుండా వచ్చే కన్నీరు ఓటగా చేసే అయ్యా దాన్ని. ఇంకా నువ్వు ఆగటం కాదు, కన్నీటి ఓటగా ధారాపారంగా కన్నీటితో ప్రార్థించే అనుభవం ఇవ్వమని ఇక్కడ యిర్మీయా భక్తుడు తెలియజేస్తున్నాడు. మనం ఏనాడైనా అయ్యా నాకు కన్నీటి ప్రార్థన ఇవ్వండి అయ్యా అని అడిగామా? మనం జలమయంగా చేయమని ప్రార్థన అడిగామా మనం? అందుకే యిర్మీయా భక్తుడు కూడా స్త్రీలమైన మనకు కూడా ఏమని చెప్తాడంటే, బాగా వాక్యం చదువుకుని వాక్యం చెప్పండి అమ్మా బాగా మీరు అని చెప్పలేదు.
మీ పిల్లల్ని ఇంట్లో కూర్చోబెట్టుకుని బాగా వాక్యాలు చెప్పించండి అని కూడా చెప్పలేదు. చెప్పాలి. అది నేర్పించాలి మనం. అయితే భక్తుడు మనకి స్త్రీలమైన మనకేమి నేర్పించాడు అంటే చూడండి 9వ అధ్యాయం 17వ వచనంలో, రోదన చేయ స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువుడి. 20వ వచనంలో, స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. మన పిల్లలకి ఏమి నేర్పించాలా? కన్నీటి ప్రార్థన నేర్పించాలి. మన పిల్లలకి ఏమి నేర్పించాలా? అంగలార్పు ప్రార్థన నేర్పించాలి. అది మనలో ఉంటే మన పిల్లలకి వస్తది. మన పోలిక మన పిల్లల్లో ఎలా కనబడుతుందో, మన బ్లడ్ గ్రూప్ మన పిల్లల్లో ఎలా కనబడుతుందో, మన అలవాట్లు మన పిల్లల్లో ఎలా కనబడతాయో, మన రోదన, కన్నీటి ప్రార్థన మన పిల్లల్లో కూడా కనబడాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, మన కన్నీటి ప్రార్థన ఎంతవరకు ఉంది? దావీదు అయితే ఏమంటాడు? నా కన్నీటి చేత నా పరుపు నేను తేల చేసుకొనుచున్నాను. అంటే ఎంత కన్నీరు కార్చి ఉంటాడో ఆయన. మన శ్రమలో మనము చేయవలసింది కన్నీటి ప్రార్థన. అయితే ఈ కన్నీటి ప్రార్థనలో దేవుని జోక్యం మనకి ఎలా ఉంటుంది? భక్తుల జీవితాల కన్నీటి ప్రార్థనలో వాళ్ళ జీవితాలని చూచాము. అయితే ఈ కన్నీటి ప్రార్థనలో మనకి దేవుని జోక్యం ఎలా కనబడుతుందో చూద్దాం. చూడండి 17వ వచనంలో, ఆ దేవుడు ఆ చిన్న వాని మొరను వినెను. మన దేవుడు ఎటువంటి దేవుడండి? మొరను వినే దేవుడు. ప్రార్థనను వినే దేవుడు. మొర్ర పెట్టగా ఆయన ఆలకించును. ఆయన ఆలకించే దేవుడు. మొర అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే అండి, రక్తంలో నుంచి వచ్చింది. ఆ మొర చూడండి, అనుభవం చూద్దాము. ఆదికాండము 4వ అధ్యాయంలో 9వ వచనం 10వ వచనంలో చూడండి. ఆదికాండం 4:10లో, నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్ర పెట్టుచున్నది. హేబేలు రక్తము మొర్ర పెట్టుచున్నది. మన రక్తంలోంచి మన మొరలు రావాలి. యేసు ప్రభు రక్త ధారల్లో కడగబడిన మనము, యేసు ప్రభు రక్త చారల కింద బ్రతుకుతూ ఉన్న మనము, మన ప్రార్థనలు ఎలా రావాలి? మన రక్తంలో నుంచి రావాలి. పై ప్రార్థనలు, పెదవులతో కూడిన ప్రార్థనలు, మంచి సంభాషణతో కూడిన ప్రార్థనలు, మంచి మాటలతో కూడిన ప్రార్థనలు కాదు. మన ప్రార్థనలు చేయవలసింది మన రక్తంలో నుంచి మన ప్రార్థన. ఆయన రక్తము చెమట బిందువులుగా మారిపోయిందంటండి. ఆయన హృదయంలో ఉన్న వేదన, బాధలో ఆయన రక్తం మారిపోయింది. అది ఎవరి కోసం? మన కోసం. మన దేశ రక్షణ కోసం, మన బిడ్డల రక్షణ కోసం, మన సంఘ ఆత్మల కోసం, మన సంఘ క్షేమాభివృద్ధి కోసం, నూతన ఆత్మలు సంఘంలో చేర్చబడటం కోసం, సంఘం ఉజ్జీవింపబడటం కోసం మన ప్రార్థన ఎలా ఉండాలి? మన రక్తంలో నుంచి. ఈ పిల్లవానికి కూడా దాహం వేసి 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 ఆ మొర దేవుని సన్నిధికి చేరింది. మన దేవుడు మొరలు వినే దేవుడు. మనము కన్నీటి ప్రార్థన చేసినప్పుడు ఆయన మొరను వినే దేవుడు. తర్వాత చూడండి ఏమనుందో, హాగరును పిలిచి, ఎటువంటి దేవుడు అండి? మొరను వినే దేవుడు. అంతేకాదు, మనల్ని పిలిచి మాట్లాడే దేవుడు. ఏమని పిలిచాడు? హాగరును పిలిచాడు. పిలిచి, హాగరు నీకేమి వచ్చింది? క్వశ్చన్ చేస్తున్నాడు దేవుడు. నీకేమి వచ్చింది? కొన్నిసార్లు దేవుడు గద్దిస్తాడు. ఆయన ప్రేమించే వారిని గద్దిస్తాడు దేవుడు. ఇక్కడ గద్దింపుతో కూడిన పిలుపు హాగరు వినగలుగుతుంది. ఆమె కన్నీటి ప్రార్థనను, దేవుని గద్దింపుని ఆమెకి తెలియచేసింది. హాగరు నీకేమి వచ్చింది? భయపడకుము. ఏమన్నాడండి? భయపడకుము. మనం వాక్యం దగ్గరికి రావాలి. మన కన్నీటి ప్రార్థనలో మన వాక్యాన్ని పట్టుకోవాలి. ప్రభా, నాతో ఏం మాట్లాడుతున్నావు ఈ విషయంలో మీరు నాకేం చేస్తున్నారు? ప్రభా, మీరు నన్ను దర్శించండి, నాతో మాట్లాడండి, నాకు సెలవివ్వండి ప్రభా, ఆజ్ఞను దయచేయండి.
నేను సరి చేసుకోవాలి. మీరు మాట్లాడితేనే నాకు ఆదరణ. మీరు మాట్లాడితేనే నాకు నెమ్మది. మీరు మాట్లాడితేనే నాకు సంతోషం అని మనకన్నీటి విధానంలో మనం ఎక్కడికెళ్ళాలండి? వాక్యం దగ్గరికి వెళ్ళాలి. భయపడకుము. దేవుని అభయమిచ్చే దేవుడండి మన దేవుడు. మన కన్నీటి ప్రార్థనలో దేవుడు ఎటువంటి దేవుడంటే మన మొరను వినే దేవుడు. అంతేకాదు మాట్లాడే దేవుడు. అంతేకాదు ప్రేమతో గద్దించే దేవుడు. అంతేకాదు మనకి అభయాన్ని, భయాన్ని తొలగించే దేవుడు. ఒకసారి నా జీవితంలో కూడా కొన్ని పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఎంత ప్రార్థన చేసినా జరగకుండా అవి ముందుకు కదలకుండా అలానే ఉన్న పరిస్థితుల్లో మన ప్రార్థన ఇక్కడ హాగరు ఆ చిన్నవాని పొద కింద పడేసింది విరక్తితో, చిరాకుతో పడేసింది. కొన్నిసార్లు మన జీవితంలో ఒక విరక్తి కలుగుతుంది, ఒక చిరాకేస్తుంది, విసిగేసేస్తుంది. మన ప్రార్థన జీవితం మీద కూడా మనకు విసిగేసేసింది. యేసు ప్రభు వారేమో మీరు విసుగక ప్రార్థన చేయుడి అని ఆయన మనకు చెప్తే, మనకి ప్రార్థన అంటే విసిగేస్తుంది. ఇంకా ఎంతకాలం చేయాలి, ఇంకా ఏమి చేయాలి, ఎంతకాలం ప్రార్థించాలని విసుగొచ్చేస్తుంది. ఒకసారి నేను కూడా ప్రార్థనలో, ప్రభా ఇక ఇది మేము ఫేస్ చేయలేమయ్యా, మీరు కూడా మాకు జవాబు ఇవ్వడం లేదు, ఇక ఈ పరిస్థితుల్లో మాకు భూమి మీద ఉండటం కూడా మాకు కష్టం అనిపిస్తా ఉంది, ప్రభా పని చేయండి యేసయ్యా మీరు, అసలు మేము భూమి మీద ఈ రీతిగా మరి మీకోసం మేము బ్రతకడం కంటే ఇంక అసలు భూమి కిందకి వెళ్ళిపోతే చాలా బాగుంటది, ఇక నీతోనే విశ్రాంతిలో ఉండిపోతాము, కాబట్టి నన్ను భూమి కిందకి పంపించండి అయ్యా అని అడిగాను నేను దేవుని. కొన్ని ప్రార్థనలు మన జీవిత అనుభవాల్లో ఆ పరిస్థితులను బట్టి మనకు అలా వస్తుంది. హాగరు కూడా ఇక ఆ పిల్లోడిని ఇక అరణ్యంలో నీళ్లు దొరకవు కదా, అరణ్యంలో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, రావు, ఎడారి పడేసేసింది అంతే. ఇక నీళ్లు ఇక ఆ పిల్లవాడ చావు నేను చూడలేను అనుకుంది. దేవుడు మాట్లాడాడు నాతో, భయపడకము నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము నేను నీకు సహాయం చేస్తాను, నీతియు నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకుందును. మన వాక్యం దగ్గరికి రావాలి. వాక్యం మనల్ని బలపరుస్తుంది. వాక్యం మనల్ని నిరీక్షణ కలుగు చేసిద్ది. వాక్యం మనకి విశ్వాసాన్ని కలుగు చేసిద్ది. మన ఆళ్ళేళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, వాక్యాన్నే పట్టుకోవాలి. హాగరు వెంటనే హాగరి కన్నీటి ప్రార్థనకి దేవుని దూత దిగి వచ్చింది. దేవుడే స్వయంగా మాట్లాడేశాడు. దేవుడే ఆమెని బలపరిచాడు, అభయం ఇచ్చాడు. ఆ తర్వాత ఏమన్నాడు చూడండి, దేవుడు ఆమె కన్నీటి ప్రార్థనకి ఏం చేశాడు, ఆమె మొర విన్నాడు, ఆమెతో మాట్లాడాడు, ఆయన గద్దించాడు. తర్వాత ఆయన అభయాన్ని మనకి ఇస్తాడు. తర్వాత 18వ వచనం చూడండి, నీవు లేచి ఆ చిన్నవాని చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు. ఈమె ఎలుగెత్తి ఏడ్చినప్పుడు విన్నాడు. ఆ చిన్నవాని స్వరం ఉన్న చోట కూడా ఆయన ఆ స్వరాన్ని కూడా విన్నాడు. 18వ వచనం, నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి, నువ్వు లే, ముందు నీ విశ్వాసతను సరి చేసుకో, నీ ముందు నువ్వు నిరీక్షణ కలిగి ఉండు, తర్వాత చిన్నవాణ్ణి లేపు. ఏమైనా సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో మనము ముందు లేచినప్పుడు మన కన్నీటి ప్రార్థన జీవితం మనల్ని బట్టి కొంతమందిని లేవనెత్తగలుగుతాము. మనల్ని బట్టి కొంతమందిని ప్రార్థనా పరులుగా మనం చేయగలుగుతాం. మన కన్నీటిని ప్రార్థన బట్టి కొంతమందిని దేవుని సన్నిధికి నడిపించగలుగుతాం. కొంతమందిని మనం ఆదరించగలుగుతాం. కొంతమందిని మనం బలపరచగలుగుతాం. ముందు మనలో కన్నీటి ప్రార్థన ఉండాలా. ఆ కన్నీటి ప్రార్థన కూడా ఎలా ఉండాలా? నిరీక్షణ కలిగిన కన్నీటి ప్రార్థన. దేవుడు వచ్చి మనతో మాట్లాడే కన్నీటి ప్రార్థనగా మనం కలిగి ఉండాలి. వెంటనే ఆమెని, నువ్వు లేచి ఆ పిల్లవాడిని లేవనెత్తు. కన్నీటి ప్రార్థనలో ఉన్న శక్తి అది. కన్నీటి ప్రార్థన మనం చేసినప్పుడు దేవుడు మనల్ని లేపడమే కాదు, మనతో ఉన్నవారిని కూడా లేపుతాడు. ఎస్తేరు ప్రార్థనలో ఆమెను లేపాడు, ఆమెతో ఉన్న ఆమె జాతిని అంతటిని కూడా లేవనెత్తాడు. పౌలు శీల ప్రార్థనలో వారి బంధకాలు ఊడిపోయినాయి, వారి చుట్టూ ఉన్న వారి బంధకాలు ఊడిపోయినాయి. ఎలా ఉంది ఇదను మన కన్నీటి ప్రార్థన? మన ప్రార్థన మనకి మేలు జరుగుతుందా? మన కన్నీటి ప్రార్థన మరొకరికి ఆదరణ కలుగుతుందా? మన కన్నీటి ప్రార్థన
మన వారి కోసం మనం చేస్తూ ఉన్నప్పుడు వారి జీవితాల్లో మన కార్యాలు మనము చూడగలుగుతున్నామా? అబ్రహాము లోతుని గురించి ప్రార్థించాడు. లోతుని రక్షించుకోగలిగాడు. సొదొమ పట్టణంలో నుంచి లోతుని రక్షించుకోగలిగాడు. మన కోసం ప్రార్థించే సంఘం ఉండాలి. మన కోసం ప్రార్థించే గుంపులో మనం కలిగి ఉండాలా? మన కోసం ప్రార్థించే వ్యక్తులుగా కలిగి ఉండాలా? ఈ ఉదయకాలం ఒక ప్రశ్న, మీకు ప్రార్థనా పార్ట్నర్ ఉన్నాడా? ప్రార్థనా సహచరిణి మీకు ఉన్నదా? మనకి ఫ్రెండ్స్ ఉండొచ్చు, బెస్ట్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, క్లోజ్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, మనకి క్లోజ్ రిలేటివ్స్ మనకు ఉండొచ్చు. షాపింగ్‌కి వెళ్ళటానికి, బజార్‌కి వెళ్ళటానికి అన్నిటికి మనకి ఫ్రెండ్స్‌తో కలిసి ఉండొచ్చు. కలిసి ప్రార్థించే స్నేహితురాలు మనకున్నారు. ఒక ఆధ్యాత్మిక ప్రార్థనా స్నేహితురాల్ని మనం కలిగి ఉన్నామా? ఎస్తేరు తన చెలికత్తెలతో గుంపుగా చేరి ప్రార్థించగలిగింది. ఆ గుంపులోనన్నా మనం ఉన్నామా? ఉండాలి మనం. మనం ఉండాలి. దేవుడు మనల్ని ఆ స్థితికి నడిపిస్తాడు కూడా. నువ్వు సరైన ప్రార్థనా క్రమంలో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆ రీతిగానే నడిపిస్తాడు. ఆ క్రమాన్ని కూడా ఇప్పుడు ఎవరైనా లేరా ఈ ప్రార్థనా సహవాసంలో, జూమ్‌లో? అయ్యా నాకొక ప్రార్థనా సహవాసంలో నేను కలిగి ఉండేటట్లు నాకు సహాయం చేయండి ప్రభువా అని. నాకు ఒక ప్రార్థనా సహచరిని దయచేయండి ప్రభువా అని మనం అడగాలి. కన్నీటి ప్రార్థన అంత శక్తి కన్నీటి ప్రార్థనలో. ఆమె లేచింది, నువ్వు లేవనెత్తాలి. కన్నీటి ప్రార్థన జీవితం మనము కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని మరొకరిని లేవనెత్తేవానిగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఆ తర్వాత చూడండి, పట్టుకొనెను వారిని గొప్ప జన్మగా చేసేదన్న ఆమెతో అనెను. దేవుడేం చేస్తాడు? గొప్ప జనముగా మనకున్న పరిస్థితులను గొప్పగా దేవుడు కార్యాల మధ్యకి మనల్ని నడిపిస్తాడు. మన దేవుడు ఎటువంటి దేవుడు? మొరను వినే దేవుడు, మాట్లాడే దేవుడు, మనల్ని ప్రేమతో గద్దించే దేవుడు, మనకి అభయాన్ని ఇచ్చే దేవుడు. అంతేకాదు మనల్ని లేవనెత్తే దేవుడు. అంతేకాదు మరికొందరిని మన ద్వారా దేవుడు లేపుకునే దేవుడు. అంతేకాదు మనల్ని బలపరిచే దేవుడు. సడలిన మోకాళ్లను బలపరచుడి ప్రవక్త చెప్తాడు. ఎంతమంది మోకాళ్ళను మనం బలపరచగలుగుతున్నామండి? ఎంతమందిని మనం బలపరచగలుగుతున్నాం? ఆ తర్వాత ఆమె చూడండి 19వ వచనంలో, మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఏం చేశాడండి? నీళ్ల ఊట యొద్దకు. ఊట అంటే ఏంటి? ఎప్పుడు ప్రవహించేది అది. క్రొత్తగా వస్తాయి ఎప్పుడెప్పుడు. నూతనంగా వస్తా ఉంటది వాటర్ అందులో. ఆ ఊట యొద్దకు నన్ను మన కన్నీటి ప్రార్థన మనల్ని ఎక్కడ కూర్చోబెట్టింది అంటే, బెదరకుండా, సడలకుండా అనేక మందికి మనము ఊరట ఇచ్చేవాడుగా, అనేక మందికి మనము ఆదరణ కలిగించేవాడుగా, అనేక మందికి మనము మాదిరికరంగా, అనేక మందికి మనం ఆనందాన్ని కలిగి చేసేవాడు. క్రీస్తునందు ఆనందం, ఆనందాన్ని కలిగించేవాడిగా దేవుడు మనల్ని నిలబెట్టు. నీటి ఊట యొద్దకు ఆమెని దేవుడు నడిపించాడు. యెషయా భక్తుడు అంటాడు, యెషయా గ్రంథం 40:19లో ఏమంటాడు అంటే, ఎడారిని నేను నీటి ఊటగా మారుస్తా. ఆగరు బెర్షెబా అరణ్యంలో ఈ ఎడారిలో దేవుడు ఏం చేశాడండి? నీటి ఊటగా ఆమెని చేశాడు. ప్రియమైన సహోదరి, డియర్ సిస్టర్, ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన దేవుడు మనతో సెలవిచ్చేది ఏంటి అంటే, మన కన్నీటి ప్రార్థన ఎలా ఉంది? మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది? ఏ కోణంలో, ఏ విధానంలో, ఏ పద్ధతిలో, ఏ విధంగా ప్రార్థన చేస్తున్నామో, లేతే ఆత్మలో మునిగిపోయి మనము ప్రార్థన చేస్తాం. యోహాను భక్తుడు, అయ్యా నీ పాదముల యొద్ద నేను చచ్చిన వాని వలె పడి ఉంటిని, సృహ కోల్పోయాడు. దేవుని సన్నిధిలో మనము ఆ రీతిగా ఆత్మలో బందీలుగా మనము కన్నీటి ప్రార్థనను మనము చేయగలిగే వారంగా మనము ఉండాలి. మన నిస్సహాయ స్థితిగతుల్లో మనం ఏం చేయాలంటే కూర్చుని బాధపడి ఉండేవాళ్ళంగా కాదు. మన అరణ్య పరిస్థితుల్లో మనం ఇబ్బంది పడేవారిగా వాళ్ళకి చెప్పుకొని వీళ్ళకి చెప్పుకునేవారిగా కాదు. నీ కన్నీటి ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి. గొప్ప జనముగా చేశాడు ఇష్మాయేలీ దేవుడు. అరబ్ కంట్రీస్ ఇష్మాయేలీయుల సంతానం గొప్ప జనముగా. అక్కడి నుంచి మనం పెట్రోల్ తెచ్చుకుంటున్నాం, అక్కడి నుంచి నూనెలు తెచ్చుకుంటున్నాం, అక్కడి నుంచి బంగారం తెచ్చుకుంటున్నాం.
కాబట్టి ఈ ప్రార్థనా దినంలో ఆగరు కన్నీరు మనకి మాదిరి కావాలి. ఆగరు నీటి ఊట యొద్దకు వెళ్ళినట్టుగా మన జీవితాలు కూడా నీటి ఊటగా ఆమె లేవనెత్తి పిల్లవాణ్ణి లేవనెత్తట్టుగా మనము లేపబడాలా. ఇతరులు మనము లేవనెత్తే వారిగా మనము ఉండాలి. ఈ కొన్ని మాటలు మన వినికిడిలో దేవుడు దీవించును గాక. ఆమేన్. వందనాలు ఆంటీ, వందనాలు.